హలో అండి. ఇక్కడ ఏమంటే నేను ఒకసారి మీషోలో హ్యాంగింగ్ లాగా తెచ్చానండి. దాన్ని ఐరన్లో తెచ్చుకున్నాను. ఇట్లా పాట్ పెట్టుకున్నాము, వరండాలో చాలా బాగుంటుంది కదా అని చెప్పి తెప్పించుకున్నానండి. 350కి ఏమో 4 వచ్చింది. అయిపోయిందిలేండి, 6 months అవుతుంది తెచ్చి కూడా. సరే ఇంకా బజార్లోకి వెళ్ళి అలాంటి పాట్లు తెచ్చుకున్నాను అనమాట. షోగా వరండాలో పెట్టుకుందాంలే, చెట్లు చిన్నవిగా అని చెప్పనేసి తెచ్చిపెట్టాను. సరే అయితే ఫస్ట్ 400 దాకా 100 రూపాయలు ఒక చెట్టు అని చెప్పి ఒక మామూలుగా ఒక చెట్టు పూలుగా ఉంటాయి కదా, చెట్లంతా ఆ పూలు ఎక్కువగా ఉండే చెట్లు తీసుకున్నానండి. 4 చెట్లు 400 అని చెప్పి తెచ్చిపెట్టాను. అది ఎలాంటప్పుడు సమ్మర్లో తెచ్చేసానండి. నాకు అంటే అప్పుడే తెచ్చాము కదా, పెట్టేద్దామని తొందరతో ఆతృతతో పెట్టేసుకున్నాను. అదేమైందంటే అన్నీ చచ్చి ఊరుకున్నాయండి, ఎండిపోయినాయి. నేను పెట్టిన చెట్లంతా ఏమైంది, చచ్చిపోయి గెడ్డ వచ్చేసిందండి. దాంట్లోకి పెరికితే కూడా రాలేదు. చెట్లు అయితే మామూలుగా అయితే ఉని ఉంటుందేమో, ఈ గెడ్డ అయితే చూడండి ఎంత లోతుగా పాతుకుపోయిందో. ఇలా ఉంటుంది సమ్మర్లో. ఎవరు కూడా చెట్లు నాటితే ఇట్లే ఉంటుంది. తెలివి లేకుండా నేను ఆ పని చేశాను. ఇంకెవరు అలాగ చేయకండి. వింటర్లో అలాగ తెచ్చుకున్నామనుకోండి బాగా బతికిపోతాయి. అయితే కూడా ఎండ మాకు ఎదురు ఎండగా ఉంటుందన్నమాట. ఈ పక్క తూర్పు సైడు పక్కన హౌస్ అది లేదు కాబట్టి ఎండ ఎక్కువ వస్తుంది అనమాట. అదంతా ఆలోచించకుండా తెచ్చేసాను ఆత్రంగా వెళ్ళి. ఇష్టంగా బాగుంటుంది కదా అందంగా అనేసని. ఈ పని అయితే నాకు మళ్ళీ డబుల్ పని అయిందనమాట. సరే అని చెప్పి వాటర్ పోసి పెట్టి ఆ గెడ్డంతా పెరిగి ఒక నీళ్ళ అట్లా ఊరికే గుచ్చితేనే మలుచుకుంటాయి కదా, అలాంటి చెట్లు ఉన్నాయన్నమాట. అది టెడ్డిల్ వైను అలాంటివి ఉంటే సరే అది బతికిన రోజులు బతకనీళ్ళు అని చెప్పని ఫస్ట్ అయితే అంటే చిట్టి పూలు కూడా పూస్తాయి కదా, రెడ్ కలర్లో ఎల్లో కలర్లో దాన్ని ఏమంటారని ఆ చెట్లను అయితే గుచ్చి పెట్టానండి. ఇంకా అవన్నీ పెరిగి పడేసేసి నీట్గా ఒక 4 తోట్లలో ఆ విధంగా గుచ్చిపెట్టాను. బతుక్కునింది. ఈ విధంగా సమ్మర్లో